అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కేకే స్పోర్ట్స్ రివ్యూ యూట్యూబ్ ఛానల్. నా పేరు హనీ. ఈ వారంలో జరిగిన టాప్ స్పోర్ట్స్ న్యూస్ని మీకు నేను అందించాలనుకుంటున్నాను. మొదటగా క్రికెట్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్ చేరింది. సెమీఫైనల్ 2లో ఇండియన్ టీం ఇంగ్లాండ్ టీంపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇండియా 253 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా ఇంగ్లాండ్ 246 పరుగుల వద్ద ఆగిపోయింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధికమైన స్కోర్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్ క్రికెట్ టీంని భారత్ ఎదుర్కోనుంది. భారత్ ఆటగాడు సంజు శాంసన్ ఈ సెమీఫైనల్ 1లో కీలకమైన 89 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. పవర్ ప్లేలో మంచి ఓపెనింగ్ స్టార్ట్ రావడం వల్ల, అలాగే మిడిల్ ఆర్డర్ అండ్ డెత్ ఓవర్స్లో మంచిగా ఇండియా బ్యాటింగ్ చేయడం వల్ల ఈ టోర్నమెంట్లోనే అత్యధికమైన స్కోర్ని భారత్ నమోదు చేసింది. ఇంగ్లాండ్ యువ ఆటగాడు జోకబ్ బెథెల్ టీమిండియాపై 48 బంతుల్లో 105 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ సాధించాడు. జోకబ్ బెథెల్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ వల్ల ఇంగ్లాండ్ టీం టార్గెట్ని చాలా ఈజీగా చేస్ చేస్తుందేమనిపించింది, కానీ చివరికి వచ్చేసరికి చేస్ చేయలేకపోయింది. అలాగే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ 1లో న్యూజిలాండ్ టీం సౌత్ ఆఫ్రికా టీంని ఓడించి ఫైనల్ చేరుకుంది. దీంతో ఇప్పుడు న్యూజిలాండ్ మరియు ఇండియా మధ్య జరగబోతున్న ఫైనల్ ఆసక్తికరంగా మారింది. 5 సార్లు ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ 2026 ఐపీఎల్ సీజన్ కోసం తమ న్యూ క్రికెట్ జెర్సీని విడుదల చేసింది. దీంతో రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అలాగే ఇప్పుడు హాకీ న్యూస్కి వచ్చేసరికి ప్రస్తుతం జరుగుతున్న హాకీ ఇండియా లీగ్లో ఆసక్తికరమైన మ్యాచ్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తుఫాన్స్ మరియు కళింగ ల్యాన్సర్స్ అద్భుతమైన విజయాలు ఈ వారంలో సాధించాయి. అలాగే రాబోయే FIH వరల్డ్ హాకీ క్వాలిఫైర్స్ కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. కబడ్డీ న్యూస్కి వచ్చేసరికి ఈ వారంలో సీనియర్ నేషనల్ హాకీ కబడ్డీ ఛాంపియన్షిప్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్లో ఇండియన్ రైల్వేస్ కబడ్డీ టీం మహారాష్ట్ర కబడ్డీ టీంపై 49-31 తేడాతో విజయం సాధించి టైటిల్ గెలిచింది. చెస్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి భారత యువ గ్రాండ్ స్లామ్ మాస్టర్లు అంతర్జాతీయ టోర్నమెంట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రత్యేకంగా డి గుకేష్ ఈ యొక్క టోర్నమెంట్లో చేసిన ప్రదర్శనకి ప్రపంచంలోనే చర్చనీయాంశంగా మారాడు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యువ చెస్ ఆటగాళ్ళని కలిగి ఉంది. అలాగే బ్యాడ్మింటన్ షటిల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి భారత్ స్టార్ షట్లర్ లక్ష్య సెన్ ప్రపంచ నెంబర్ 1 అయిన షియూకిని ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లో చేరాడు. అలాగే స్టార్ ప్లేయర్ పివి సింధు విదేశీ పర్యటన తర్వాత సురక్షితంగా భారత్ చేరుకున్నారు. అలాగే ఫుట్బాల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్లో క్రిస్టియానో రొనాల్డో లెఫ్ట్ ఫుట్కి ఇంజరీ అయ్యి గేమ్ మధ్యలోనే బయటకు వెళ్ళిపోయాడు. అలాగే అల్ నజర్ కోచ్ దాని గురించి ఏమంటున్నారంటే, రొనాల్డో గాయాన్ని మేము చిన్నదనుకున్నాం, కానీ అది ఇప్పుడు పెద్దదయ్యే అవకాశంగా ఉంది అని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ టీ20 ఇంటర్నేషనల్ కెప్టెన్గా రషీద్ ఖాన్ రీప్లేస్ చేసి ఇబ్రహీం జార్డాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. బంగ్లాదేశ్తో జరగబోయే ODI సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీంని ప్రకటించింది. ఈ టీంలో బాబర్ ఆజంకి చోటు దక్కలేదు. నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంకొన పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.